Once again. Hi children, good morning. How are you all? Very good children, did good job yesterday. ఎలాగోలాగా కష్టపడి హిస్టరీ రాసాము. అందులో కొంతమంది మిస్టేక్ చేశారు, కొంతమంది కనిపించలేదు. తర్వాత నేను వర్క్ షీట్ గా పెట్టారు పాపం, నోట్ బుక్స్ అవన్నీ వాట్ ఎవర్ ప్రాబ్లం ఏం లేదు. నాకైతే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మా పిల్లలు ఫార్వర్డ్ అయ్యారని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చలో ఇవాళ ఇంకొక టాపిక్ అన్నాం కదా, ఒక్కొక్కటి మనం సబ్జెక్ట్ లో మనం ఓ డీప్ గా వెళ్ళకపోయినా ఆ సబ్జెక్ట్ గురించి టచ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, నెక్స్ట్ క్లాసెస్ కి మనకి ఈజీ అవుతుంది. ఇక టచ్ అయ్యి ఉన్నాయి కదా. ఓకే, సో ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ బాడీ కంప్లీట్ అయిపోయింది, నెంబర్స్ అయిపోయినాయి కదా. ఈ రోజు మనం ఫ్రూట్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, వి కాల్ ద ఫ్రూట్ ఇన్ హిందీ ఫల్. ఎస్ ఎస్, ఫలో కా నామ్. సీ దట్, ఫలో కా నామ్. Okay, now. Okay, children, name of the fruits. Yes, picture wise I will show you. You please write with the neat handwriting in your notebook. Nina ne notebook chusta ante appakappudu teesukochukunnaru okkallu. Ala kaakunda series ga regular ga notes maintain cheskondi. Afterwards it makes easy when you are going to prepare the ST or whatever exam you have. Okay, children, fine. Chalo, first one. हेलो के नाम में अपन फर्स्ट प्रिपेयर हो रहे हैं. यस, केला. व्हाट इज दैट चिल्ड्रन? केला. केला मींस बनाना. केला, बनाना. नेक्स्ट, काकी एक की मात्रा के, ला की आ की मात्रा ला. केला, बनाना. केला, बनाना. सेब. सेब, साकी एक ही मात्रा सेब. सेब. एप्पल. सेब, साकी एक ही मात्रा सेब. सेब. एप्पल. सेब. सो सेबा అని చదవకండి. సేబా అని చదవద్దు. ఎండ్ ఆఫ్ ద లెటర్ బా ఉంది. ఏ లెటర్ అయినా సరే వ్యంజన్ లెటర్ లో అంటే ఎండ్ ఆఫ్ ద లెటర్ లో దానికి ఏ మాత్ర లేదు అని అంటే మన వర్ణమాల ప్రకారంగా క మ చ గ ట త అలా ఎలా చదువుతామో వీటిని కూడా అలాగే చదవాలి. అంతేగాని బా మా కా అని చదివారనుకోండి, ఈ రీడింగ్ ప్రాసెస్ కూడా అలాగే అవుతుంది. నిన్న మొన్న నేను ఓరల్ రీడింగ్ చేయించినప్పుడు కొంతమంది అలాగే మిస్టేక్ చేశారు. సో అందరినంటే చెక్ దట్ అండ్ రైట్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సంతరా. సాకి అం की मात्रा सम. त रा की आ की मात्रा रा. संतरा. ऑरेंज. संतरा, ऑरेंज. साकी अम की मात्रा सम. त रा की आ की मात्रा रा. संतरा, ऑरेंज. ऑरेंज. वेरी गुड. नेक्स्ट, अनानास. अनानास. ना की आ की मात्रा ना. अगेन ना की आ की मात्रा ना. स, अनानास. మనం అనానాస్ అని కూడా అంటారు. వాట్ ఎవర్, ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది కదా అనానాస్. పైనాపిల్. పైనాపిల్. అనానాస్. ना की आ की मात्रा ना. ना की आ की मात्रा ना. स, अनानास. पाइनएप्पल. अनानास. पाइनएप्पल. यस, नेक्स्ट, आम. आम. What's the next one? आम. आ की आ म. आम. मैंगो. मैंगो. आम. मैंगो. आम. मैंगो. नेक्स्ट, तरबूज. तरबूज. त र बाकी ऊ की मात्रा बू. ज. तरबूज. तरबूज. त र बाकी ऊ की मात्रा बू. ज. तरबूज. वाटरमेलन.
की आ की मात्रा ता, पपीता. Yes, papaya. What is that, children? Papaya. Pa, pa की ई की मात्रा पी, ता की आ की मात्रा ता, पपीता. Papita. Papaya. What is that, children? Papaya. What is that? Papaya. P-A-P-A-Y-A. Papaya. Fine. And next one. Yes. Strawberry. What is that, children? Strawberry. అక్కడ ఏముంది చూడండి, సాకి ఆధాక్షరం ఉంది చూసారా? స్ట్రా. ట్రా. ట్రా అంటే అక్కడ ఏ పదం పలుకుతుంది? ఆధాక్షరం పలుకుతుంది. ఆధాక్షరం కాకుండా సా ఉండదు అనుకోండి, సట్రా బెర్రీ అనేవాళ్ళు. బట్ ఇక్కడ మనం సట్రా బెర్రీ కాదు, ఏమంటున్నాం? స్ట్రా. ఎస్, స్ట్రా అన్నప్పుడు స్ టాకి ఆకి మాత్ర స్ట్రా. అదే స్ నాకి ఆకి మాత్ర స్నా. స్నాన్, స్ట్రాబెర్రీ ఇలాంటి పదాలన్నీ సా ఆధాక్షరంతో స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ, తాకి రాకి మాత్ర. నేను చెప్పాను అక్షరం తర్వాత మనకి ఆదాక్షరం పలుకుతుంది అని అంటే అది పైకి వెళ్తుంది, లేకపోతే ఆ లెటర్ కి కిందకు వస్తుంది అని చెప్పాను. మొన్న మనం రాసినప్పుడు గద్దంలో రా ముందు పలికాం కాబట్టి ఆదాక్షరం పైకి వెళ్ళింది. ఇక్కడ స్ట్రాలో ట్రా. ట్రా అన్న చూడ ఇక్కడ రా లాస్ట్ కి పలుకుతుంది కాబట్టి రా ఆదాక్షరం టా లెటర్ కి కింద వస్తుంది. జస్ట్ కీప్ ఇన్ టచ్ చిల్డ్రన్, అది మర్చిపోదు. ఎస్, स्ट्रा. स आदाक्षर, ताकि रा आदाक्षर, टा, ताकि आ की मात्रा टा, बाकी ए की मात्रा बे, रा की ई की मात्रा री. स्ट्रॉबेरी. 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 What is that, children? Strawberry. Strawberry. Okay, next. Yes, మనందరి ఫేవరెట్ ఫ్రూట్ కదా, अनार. अनार. अ ना की आ की मात्रा ना, र. अनार. Pomegranate. What is that, children? Pomegranate. अनार. Pomegranate. Pomegranate. अनार. Pomegranate. अनार. Pomegranate. Yes. Next. अंगूर. अं ग की ऊ की मात्रा गू, र. अंगूर. ग्रेप्स. अंगूर. ग्रेप्स. ग की ऊ की मात्रा गू, र. अंगूर. ग्रेप्स. अंगूर. ग्रेप्स. Next, yes, it is nowadays citric acid is most important. So doctors usually telling about this fruit to eat. It is actually foreign fruit. మనకి సంబంధించి మన దగ్గర పంటలు. ఈవేదో దీంట్లో చాలా వైటమిన్స్ ఉన్నాయని, సిట్రిక్ కి సంబంధించి చాలా బాగుంటుంది, హెల్తీకి మంచిదని ఇప్పుడు చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. yes children, you know that very well, I think so. But it is very tasty. నేను కూడా చాలా రోజులు ఫస్ట్ లో భయపడ్డాను రా తినడానికి ఎలా ఉంటుందో అని. బట్ ఇట్ ఈస్ టేస్టీ. ఎవరైనా చేయకపోతే ట్రై చేయండి. yes, kiwi. what is that? kiwi. కాకి ఈ కి మాత్రా కి, బాకి ఈ కి మాత్రా బి. kiwi. kiwi. yes, main word is kiwi. which fruit is that? kiwi. kiwi. okay, and next, wow, cherry. cherry. चाकी ए की मात्रा चे, रा की ई की मात्रा री. మీరు చిన్న పిల్లలు కాదు కదా ఫ్రూట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందుకే పెద్దగా చేయట్లేదు. మీకు తెలుసు కదా ఈ ఫ్రూట్స్ అని మనం తినేదే కాబట్టి పర్లేదు. ఎల్కేజీ వాళ్ళకంటే తినాలి చెయ్యాలి అని చెప్పాలి. మీరు బాగా మెచ్యూర్డ్ కాబట్టి నాకు తెలిసి మీరు రోజు తింటున్నారు అనుకుంటున్నారు. తింటున్నారా? తినాలి కంపల్సరీ. ఫ్రూట్స్ ఆర్ వెరీ హెల్ప్ ఫర్ ద బాడీ, రైట్? yes, cherry. चाकी ए की मात्रा चे, रा
amrud, guava, guava. Yes, it is also very healthy for the body, children, more than apple. Andaru doctor apples తినమని చెప్తారు కానీ ఓకే తినదని చెప్పట్లే, నేను డాక్టర్ కాదు, నేను టీచర్నే. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ అని మాత్రం చెప్తాను నాన్న, బికాస్ జామకాయలో ఉన్న వైటమిన్స్ ఇంకెందులో ఉండవు అంటారు. సో జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఫ్రూట్స్ అన్ని తింటే మంచిదే, నో ప్రాబ్లం. ఏ ఫ్రూట్ కా ఫ్రూటే బెస్ట్ ఫర్ ద బాడీ. అదర్ దాన్ పానీపూరి, చాట్ బండార్ కంటే ఇవి చాలా మంచివి. ఓకే, వెరీ గుడ్. వన్స్ అగైన్ కమ్ బ్యాక్ టు రీడ్ విత్ మీ చిల్డ్రన్. yes, केला, केला, banana, केला, banana. Next, apple, apple, सेब, apple, सेब. Next, संतरा, orange. నీట్గా రాసుకుంటారని నేను 1 by 1 మళ్ళీ మీకు ఇస్తున్నాను. రైట్ నీట్లీ, ఆల్రెడీ ఐ హావ్ రిటన్ ఆన్ ద బోర్డ్. yes, సంతరా, orange, संतरा, orange, संतरा, orange. Next, pineapple, ananas, ananas, pineapple, ananas, pineapple, ananas, pineapple. Next, mango, 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 next, watermelon, tarbooj, watermelon, tarbooj, watermelon, tarbooj. Custard apple, sharifa, custard apple, sharifa. ఇవన్నీ మన రెగ్యులర్ లైఫ్ లో ఇంగ్లీష్ లో తెలుగులో మీకు ఎలా తెలుసో హిందీలో కూడా తెలుసుకుంటారని నేను ఒక్కొక్కటి మీకు ప్రాక్టీస్ చేస్తున్నా. ఒక్కొక్క టాపిక్ చిల్డ్రన్. మొన్న మనకి పార్ట్స్ ఆఫ్ బాడీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రూట్స్. ఇలా ఏ రోజు ఆ రోజు మర్చిపోకుండా నోట్ డౌన్ చేసుకొని వాటిని ఇంట్లో మనం నేర్చుకున్న కొత్తలో ఇంగ్లీష్ ని తెలుగుని ఎలా ప్రాక్టీస్ చేసామో హిందీలో కూడా. మమ్మీ ఈ రోజు నువ్వు మ్యాంగో తెచ్చావా, మ్యాంగోని ఆమ్ అంటారు. పైనాపిల్ తెచ్చావా, నాకు అనానాస్ అంటారు అని మీకు మీరే సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అవ్వండి. ఓకే బేటా? ఎస్. custard apple, sharifa, custard apple, sharifa, custard apple, sharifa. Next, papita, papaya, papita, papaya, papita, papaya. Next, strawberry, 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 strawberry. ఇక్కడ నేను మన ఇంగ్లీష్ లో అనేటప్పుడైనా హిందీలో అనేటప్పుడైనా కొన్ని పదాలని గొత్తాలి, కొన్ని పదాలని లైట్ గా మాట్లాడాలి. బెర్రీ, బెర్రీ అనం కదా. ఎస్, స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ. సో బెర్రీ అని ఎలా పలుకుతామో హిందీలో కూడా చూడండి, ఇక్కడ బాకీ ఏకి మాత్రం ఉంది కదా, అలా అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్, pomegranate, pomegranate, anar, pomegranate. ఇదైతే ఇంకా ఎంత అంటే ఎంత మంచిదిరా మనకి, సూపర్. we get blood percentage, those who are less in their body, it is very useful for us. మీరు ఆల్రెడీ ఇవన్నీ సైన్స్ లో నేర్చుకున్నారు, కాకపోతే నా ఇదిగా నేను మీకు చెప్తున్నాను, మనం అన్ని ఫ్రూట్స్ తినాలి అని. ఓకే బేటా? అనార్, pomegranate, grapes, అంగూర్, grapes, అంగూర్. కివి, 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 కివి. మనం ఇంగ్లీష్ లో జనరల్ గా అయితే కివి ఫ్రూట్స్ అంటాం కదా, అందుకే హిందీలో మాత్రం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కివి. వాట్ ఇస్ దట్ చిల్డ్రన్? కివి. నెక్స్ట్, చెర్రీస్, చెర్రీ, చెర్రీస్, చెర్రీ. ఓకే. yes, last one, guava, amrud, guava, amrud. Okay children, so everyone you practice all these words because చెప్పాను కదా రోజు ఒక టాపిక్ తో మనం ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఈ లెసన్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తే టెక్స్ట్ బుక్ లో లెసన్స్ అన్నవి ఒక స్టోరీ ఇచ్చి అందులో గ్రామర్ పాయింట్స్ ఇస్తారు. అవి బదులు మనం అందులో వచ్చిన వర్డ్స్ ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ కొన్ని టాపిక్స్ నేర్చుకుంటే ఆ టాపిక్స్ లో ఉన్న పదాలు ఎక్కడ వచ్చినా we can identify that easily. राम और रहीम बाजार जाकर फल खरीद रहे हैं. సో రామ్ और రహీమ్ మీకు ఇక్కడ నేమ్స్ తెలుస్తున్నాయి. फल खरीद रहे हैं
అసలు మెయిన్ మనకి వర్డ్స్ కానీ ఇవన్నీ కదా రావాలి. yes children, so that practice everyone and we will meet as soon as. ఓకే, సో నేను మీ నోట్బుక్స్ చెక్ చేయడానికి కంపల్సరీగా ఇక మేము విజిట్ అవుతాం. ఎందుకంటే నాకు నిన్న అర్థమైంది ఏంటంటే మీరు నోట్స్ రాయట్లేదేమో అని కొంచెం చిన్న లెటర్ డౌట్ వచ్చింది. సో దట్ షూర్లీ నేను ప్రణిత మ్యామ్ కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరిద్దరం వచ్చి నోట్స్ చెక్ చేస్తే మీ పేరెంట్స్ మీరు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు, బికాస్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు యూ టు స్పెండ్ అండ్ గెట్ ద నాలెడ్జ్. But you people, some of people are not utilizing that time. Just simply you are coming in front of the class and simply sitting, I think so that there is no response also. Ala kaadu manam నేర్చుకున్న దానికి పర్ఫెక్ట్నెస్ రావాలి అంటే అప్డేట్ గా తయారవ్వాలి సబ్జెక్ట్ లో. ఓకే children, so that practice everything. And yes everyone, tomorrow we are going to celebrate that. Yes, everyone knows that is the international festival, that is very known festival. Yes, nothing but 25th December. A small rhyme from our Hindi also. Okay children, just enjoy it. Revant. Okay, good to see you. Brandon can help you very quickly and confidently. Never have to stop. No way to go. yes, మన హిందీలో చూద్దాం. మన ఫేవరెట్ December, that is nothing but the born of yes Christ. మనందరికీ తెలిసిందే, everyone knows that. So lighting the candles and giving the gifts by Santa Claus, ఇవన్నీ మనకు తెలిసిందే. But we don't know the story. Some of those who are the other people, even though we should know that every religion is same in everywhere, right? మనం అందరం all are equal in the society, so that we should each other maintain our relationship as well as our maintenance should be positive with every people. Okay beta, so take care everyone. Happy Christmas to everyone. And Revant, I want to ask you, why is your sister absent beta? May I know that? Why is your sister absent? Revant, చెల్లి క్లాస్ కి ఎందుకు రావట్లే నాన్న? టీచర్ మా చెల్లి అసలు ఎప్పుడు అసలు ఆగదు ఎక్కడ కూడా. ఒక పదం అయితే అర్థం కాలేదు నాకు. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఎస్, ఎనీహో చిల్డ్రన్, టేక్ కేర్ ఎవ్రీవన్. ఎంత క్రిస్మస్ మూడ్ అయినా, ఏ ఫెస్టివల్ మూడ్ అయినా, కరోనా మాత్రం ఆ మూడ్లోకి ఇంకా రాలేదు. అందరూ సేఫ్గా ఉండండి అని. కాబట్టి ఎంత ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నా, ఎంత ఉన్నా, ఏ మూమెంట్స్ ఉన్నా, first of all take care yourself and maintain the sanitizer, maintain the distance and mask everything. ఇది మాత్రం మిస్ అవ్వకండి, బికాస్
కరోనా ఇంకా తగ్గలేదు కాబట్టి మనం అందరం ఇంకా లైవ్ లో కనిపించట్లేదు ఒకళ్ళకొకళ్ళం కదా. సో టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ లిసన్ యువర్ ఎల్డర్ పేరెంట్స్ ఎవరు ఏం చెప్తున్నారో అది వాళ్ళని విని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. బయటికి ఎక్కువ గ్యాదర్ అవ్వడం అవన్నీ చేయకుండా మెయింటైన్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, అండ్ రీడ్ దీస్ వర్డ్స్. ఓకే బేటా, టేక్ కేర్ ఎవ్రీవన్. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.